రెండో విడత దళిత బంధు విడుదల కోసం అలుపెరగని పోరాటం చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చిత్రపటానికి దళిత నాయకులు పాలాభిషేకం చేశారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ ను తీసుకున్నారు. దీనిలో భాగంగా మొదటి విడత నీరుదలను విడుదల చేసిన తదుపరి రెండో విడత దళిత బంధు నిధులను విడుదల చేసే సమయంలో ఎన్నికలు రావడంతో ఆలస్యమైంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధుకు సంబంధించిన విషయాన్ని పట్టించుకోకపోవడంతో అనేక మార్లు దళిత సోదరులు ధర్నాలు రాస్తారోకోలు చేయడంతో పాటుగా నిరసనలు తెలిపారు. దళిత బంధు నిధులు విడుదల చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో తన గళాన్ని వినిపించి దళిత సోదరులకు దళిత బంధు నిధులు విడుదల చేసేలాగా సర్క్యులర్ జారీ చేయడం వెనుక ఎమ్మెల్యే కృషి ఉందని దళిత సంఘాల నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మందా రాజేష్, శిరీష, రాజపల్లి అనిల్, రామ్, చంద్రమౌళి, రాచపల్లి రాకేష్, బండారి ప్రశాంత్, పాత రాజేష్ ప్రభాకర్, కొత్తూరు విజయ్, గణపతి, ఎర్ర రాజు, ప్రశాంత్ తో పాటుగా తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా అట్టడుగున ఉన్న దళితులని ఆర్థికంగా అభివృద్ధి చెందించాలని ఒక గొప్ప సంకల్పంతో తెలంగాణ తెచ్చిన నాయకులు కేసీఆర్ గారు హుజూరాబాద్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని దళితులకి దళిత బంధు అనే ఒక గొప్ప పథకంని ఇవ్వడం జరిగింది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దాదాపు 90% మంది దళితులకి దళిత బంధు రావడం జరిగింది. దానితో దళితులు వివిధ రంగాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ దళితులు పనిచేయడం బంద్ చేసి అన్ని రంగాల్లో ముందుకు ఎట్లా వెళ్తున్నారని చెప్పి ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధుని ఆపి హుజూరాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా అన్ని నియోజకవర్గాలలో ఉన్న దళితులని తొక్కే ప్రయత్నం చేసింది. కానీ మా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అన్న గారి పోరాటం వలన మళ్ళీ హుజూరాబాద్ నియోజకవర్గంలో మొదటి విడత వచ్చిన దళితులందరికీ రెండవ విడతను కూడా ప్రభుత్వం విడుదల చేయడం సంతోషకరమైన విషయం. ఈ దళిత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న మాదిగలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకం దళిత బంధు దళిత జీవితాల్లో వెలుగు నింపాలని ఉద్దేశంతో మరి ఆనాడు గౌరవ కేసీఆర్ గారు దళిత బంధు ఇవ్వడం జరిగింది. మరి దానికి గాను సంవత్సర కాలం నుండి మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మరి మా దళిత బంధు ఇవ్వకుండా ఆపి మమ్మల్ని అనేక రకాలుగా దళిత జాతిని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మేము ఒక్కటే ఆనాడు గౌరవ కేసీఆర్ గారు దళితులు లబ్ధి పొందాలి, బాగుపడాలి అనే ఉద్దేశంతో ఇస్తే మరి వీళ్ళు సంవత్సర కాలం నుండి ఆపి మమ్మల్ని అనేక పోరాటాలకు సిద్ధం చేయడం జరిగింది. మరి ఈ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు మరి 2 సార్లు అసెంబ్లీలో మాట్లాడి మరి అనేక ధర్నాలు రాస్తారోకాలు అనేక ఇబ్బందులు పెట్టినా కూడా దళిత బంధును వచ్చే వరకు నిరంతరం పోరాటం చేయడం జరిగింది. మరి ఆయన కృషి వల్లనే ఈరోజు మరి ప్రభుత్వం దిగివచ్చి మరి మాకు దళిత బంధు ఇచ్చేందుకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. మరి దళిత కుటుంబాలందరం కూడా ఆయనకు మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.